Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So last two sessions లో మనం two chapters కంప్లీట్ చేయడం జరిగింది, బేసిక్ మ్యాథ్స్ అండ్ వెక్టార్స్. సో ఈ టూ చాప్టర్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్ లో వీటి యొక్క యూజ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్ లో ఉన్నారు లేదంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్, మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న చాప్టర్స్ ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చాప్టర్ కూడా కంపల్సరీ బేసిక్ మ్యాథ్స్ అండ్ వెక్టార్స్కి రిలేటెడ్ ఉంటుంది. అంటే ఆ టాపిక్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ సో మీరు ఏంటో ఆల్రెడీ చూశారు, ఓకేనా. కాబట్టి ఆ టూ చాప్టర్స్ని మనం క్విక్ రివిజన్ చేసాం. స్టాండర్డ్ ఫార్ములాస్, క్విక్ స్టాండర్డ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా మనం చూసేసాం. సో ఇక యాక్చువల్ ఫిజిక్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ద కైనమాటిక్స్లో మనకి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఈ రోజు స్టార్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ లెక్చర్లో మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ 2Dకి సంబంధించి క్విక్ రివిజన్ చేద్దాం. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కైనమాటిక్స్లో సో ఏవేవైతే స్టాండర్డ్ రిజల్ట్స్ ఉన్నాయో అండ్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయో, షార్ట్ కట్స్ ఉన్నాయో, సో వీటన్నిటిని కూడా మనం ఈరోజు సెషన్లో కవర్ చేద్దాం. సో నోట్స్ అన్నది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో మీకు వచ్చే క్వశ్చన్స్ ఈ స్లైడ్స్ నుంచే డైరెక్ట్ రిజల్ట్స్ నుంచి కానీ లేదంటే కొంచెం ట్విస్ట్ చేసి కానీ అడగడం జరుగుతుంది. సో మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోట్స్ చూసిన తర్వాత ఈ చాప్టర్కి సంబంధించి సో 70-80% ఆఫ్ ద క్వశ్చన్స్ సారీ ఇక్కడ నుంచే వచ్చినట్లు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా సో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ద మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఫస్ట్ సో మీకు బేసిక్ టర్మ్స్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ తెలుసు. ద డిస్టెన్స్ ఈజ్ ద టోటల్ పాత్ కవర్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్, రైట్. సో డిస్టెన్స్ అన్నది డిస్ప్లేస్మెంట్ కంటే సో గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటుంది. సో ఈక్వల్ ఏ కేసులో ఉంటుంది సార్ అని అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ మోషన్లో మూవ్ అవుతుందో సో ఆ పర్టికులర్ కేసులో డిస్టెన్స్ ఎంత ఉంటే డిస్ప్లేస్మెంట్ కూడా అంతే ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ ద కేసెస్లో డిస్టెన్స్ అన్నది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో బేసిక్ థింగ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో అదే ఇక్కడ రాసాను, డయాగ్రామెటిక్గా కూడా మీకు చూపించాను. సో నెక్స్ట్ ఒకవేళ ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్లో మూవ్ అయితే ఎలా సార్? లెట్స్ ఏ ఆబ్జెక్ట్ ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది, సో ఇలా బి దగ్గరికి వెళ్ళింది, ఓకేనా, యూ వెలాసిటీతోని. సో ఇప్పుడు ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ ఆర్ అనుకుంటే సో కవరింగ్ అన్ యాంగిల్ టీటా, సో ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో విత్ యూనిఫామ్ స్పీడ్ యూతో మూవ్ అయితే సో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి? సో దట్ ఈస్ ద ఆర్క్ లెంత్ ఆర్ టీటా. సో ఇది ఏబి, ద డిస్టెన్స్ వచ్చేసరికి ఏ నుంచి బికి ఆర్క్ లెంత్ అనమాట. సో అదే డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి ఏబి నుంచి బికి స్ట్రైట్ లైన్, డిస్ప్లేస్మెంట్ ఏమో ఈ ఆర్క్ లెంత్ ఆర్ టీటా. సో అదే డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో ఇది డ్రా చేస్తే యాజ్ పర్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ సో ఇట్ ఈస్ 2r ఇంటూ సైన్ టీటా బై 2, ఓకే. అండ్ సో టోటల్ ఎంత టైం తీసుకుంటుంది ఏ నుంచి బికి మూవ్ అవ్వడానికి ఆబ్జెక్ట్? సో r ఇంటూ టీటా బై u. సో యావరేజ్ వెలాసిటీ సో 2 ఇంటూ u ఇంటూ సైన్ టీటా బై 2 బై టీటా బై 2. సో ఇది యావరేజ్ వెలాసిటీ. అండ్ యావరేజ్ యాక్సలరేషన్ u స్క్వేర్ సైన్ టీటా బై 2 బై r ఇంటూ టీటా బై 2. సో అండ్ దెన్ సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ రేషియో అంటే సైన్ టీటా బై 2 టు టీటా బై 2. ఒకవేళ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ అడిగారు అనుకోండి రివర్స్ చేయాలి, ఓకేనా. సో ఇది ఎప్పుడు ఒక బాడీ సర్క్యులర్ పాత్లో అలాంగ్ ద ఆర్క్ మూవ్ అవుతున్నప్పుడు దాని డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత, యావరేజ్ యాక్సలరేషన్ ఎంత, యావరేజ్ వెలాసిటీ ఎంత, సో అండ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ రేషియో ఎంత. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్స్. క్లియర్? చలో గుడ్. నెక్స్ట్ సో ఇక బేసిక్ స్ట్రైట్ లైన్ మోషన్కి వచ్చేసరికి సో బాడీ ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎంత వెలాసిటీతో వెళ్తుంది, యావరేజ్ స్పీడ్ ఏంటి, యావరేజ్ వెలాసిటీ ఏంటి డిఫరెంట్ కేసెస్లో. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ గైస్ నో దట్ డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవి. సో ఇక కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి సో ఎలా కన్వర్ట్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు సో ద టైం యావరేజ్ స్పీడ్, మీరు మెయిన్గా యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీని ఫైండ్ చేయడానికి సో డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తారు కదా. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. బట్ మీకు ఒక సింపుల్ షార్ట్ కట్ ఇక్కడ ఇచ్చాను చూడండి.
సో టైం యావరేజ్ స్పీడ్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో కానీ లేదంటే సో సమ్ టైం టీ టైంలో ఇక్కడ 2t టైంలో 3t టైంలో అన్నట్టు టైం బేస్డ్ క్వశ్చన్స్ వస్తే టైం మెన్షన్ చేసి ఇంత డిస్టెన్స్ కవర్ అయింది ఈ టైంలో ఇంత డిస్టెన్స్ కవర్ అయింది అన్న క్వశ్చన్ వస్తే ఆ పర్టికులర్ కేసులో యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేయడానికి ద టోటల్ డిస్టెన్స్ బై ద టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ అంటే లెట్స్ సే సో సమ్ t1 టైంలో x1, t2 టైంలో x2, t3 టైంలో x3 అట్లా tn టైంలో xn అనుకుంటే సో ద టోటల్ డిస్టెన్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3 టిల్ xn బై ద టోటల్ టైం t1 ప్లస్ t2 ప్లస్ t3 టిల్ tn. సో ఇది జనరల్ ఫార్ములా. సో ఇప్పుడు సో మీకు ఏం చెప్పాను, టైం రిలేటెడ్ ఇస్తే సో మీరు ఏం చేయండి అంటే డిస్టెన్స్ని ఎలిమినేట్ చేయండి. ఓకేనా, టైం t1లో v1 స్పీడ్తోని t2లో v2 స్పీడ్తోని ఇలా ఇస్తారు క్వశ్చన్లో. సో అప్పుడు ఈ డిస్టెన్స్ని ఎలిమినేట్ చేయడానికి ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా స్పీడ్ ఇంటూ టైం రాసుకోవచ్చా. ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ద స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ ఈ ఫార్ములాలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో ఈ డిస్టెన్స్ని ఎలిమినేట్ చేస్తున్నాను న్యూమరేటర్లో. సో x1 ప్లేస్లో v1 t1, x2 ప్లేస్లో v2 t2, సో అట్లా xn ప్లేస్లో vn tn. సో కింద టైంకి టైమే ఉంచండి. సో ఇప్పుడు మీకు వచ్చిన ఫార్ములా ఎలా ఉంది, సో వెలాసిటీ టైం టర్మ్స్లో ఉంది. సో ఇంత టైంలో ఇంత వెలాసిటీ, ఇంత టైంలో ఇంత వెలాసిటీ అని క్వశ్చన్లో మెన్షన్ చేశారనుకోండి, సో డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఒకవేళ ఈక్వల్ టైమ్స్ ఇంటర్వెల్స్ అన్నారు t1 t2 t3 ఇట్లా ఈక్వల్ ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు t1 t2 t3 ఈక్వల్ ఉంటే సింపుల్గా v1 ప్లస్ v2 ప్లస్ v3 అప్ బై సో టిల్ vn బై n. సో ఫర్ ఒకవేళ v1 v2 ఓన్లీ 2 వెలాసిటీస్ ఉన్నాయి, సో అప్పుడు v1 ప్లస్ v2 బై 2. సో ఇది స్టాండర్డ్ రిజల్ట్స్. ఓకేనా, క్లియర్. సో ఇది టైం యావరేజ్ స్పీడ్. సో అదే నెక్స్ట్ డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ ఉంటుంది. సో డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్లో కూడా ద టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ x1 x2 x3 టిల్ xn బై టోటల్ టైం t1 t2 t3 టిల్ tn. సో ఇక్కడ ఏంటంటే సో డిస్టెన్స్ ఇస్తారు, స్పీడ్ ఇస్తారు, టైం ఎలిమినేట్ చేయాలి మనం, అంటే డినామినేటర్ టర్మ్స్ ఎలిమినేట్ చేస్తున్నాను. సో మీరేం చేయొచ్చు, ద టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ రాసుకోవచ్చా. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ రాసుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న టైమ్స్ని ఎలిమినేట్ చేస్తున్నాను. డిస్టెన్స్ x1 బై v1 ప్లస్ x2 బై v2 టిల్ xn బై vn. సో ఇది ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ డిస్టెన్సెస్ ఈక్వల్ ఉన్నాయి, ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాయి అనుకోండి. సో x1 ఈజ్ ఈక్వల్స్ టు x2 x3 టిల్ xn ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ఆ పర్టికులర్ కేసులో సో ఇది n బై 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ 1 బై vn. సో ఒకవేళ ఓన్లీ v1 v2కి ఇచ్చారనుకోండి క్వశ్చన్లో, సో 2v1 v2 బై v1 ప్లస్ v2. సో మీరు ఆల్రెడీ క్వశ్చన్ చేసే ఉంటారు. సో ఒక బాడీ a నుంచి bకి సమ్ v వెలాసిటీతో వెళ్తుంది, v1 వెలాసిటీతోని, మళ్ళీ b నుంచి aకి v2 వెలాసిటీతో వస్తుంది. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అని అంటే 2v1 v2 బై v1 ప్లస్ v2. లేదు అని అంటే ఒక బాడీ a నుంచి bకి సమ్ v1 స్పీడ్తోని అండ్ మళ్ళీ సేమ్ డిస్టెన్స్ C పాయింట్ వరకు మళ్ళీ v2 స్పీడ్తో వెళ్తుంది స్ట్రైట్ లైన్లో. సో ఈ పర్టికులర్ కేసులో యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ అంటారు. సో అప్పుడు 2v1 v2 బై v1 ప్లస్ v2. సో ఇది ద టైమ్ యావరేజ్. జస్ట్ మినిట్ గైస్. సో ద టైమ్ యావరేజ్ స్పీడ్ అండ్ ద డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంసెట్కి కానీ నీట్కి కానీ అండ్ జేఈకి కానీ సో చాలా ఇంపార్టెంట్ ఈ స్లైడ్. క్లియర్, చలో నెక్స్ట్. సో ఇది సో నెక్స్ట్ సో ఇక గ్రాఫ్స్ విషయానికి వస్తే మనకి డిస్టెన్స్, స్పీడ్ అండ్ యాక్సలరేషన్. సో డిస్టెన్స్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. సో ఇప్పుడు డిస్టెన్స్ టు వెలాసిటీ, వెలాసిటీ టు యాక్సలరేషన్. సో డిస్టెన్స్ నుంచి వెలాసిటీ రావాలంటే డిఫరెన్షియేటెడ్ dx బై dt లేదంటే ds బై dt. అదే వెలాసిటీ నుంచి యాక్సలరేషన్ కావాలి అని అంటే సో డిఫరెన్షియేట్ ద వెలాసిటీ dv బై dt. సో అంటే సో మీకు వెలాసిటీ కావాలంటే ds బై dt, అదే యాక్సలరేషన్ కావాలంటే dv బై dt. ఓకేనా, సింపుల్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, సో డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ ఆఫ్ ద కర్వ్ అనమాట. సో ద స్లోప్ ఆఫ్ st కర్వ్ డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్ వెలాసిటీ ఇస్తుంది, అలానే స్లోప్ ఆఫ్ vt కర్వ్ వెలాసిటీ టైం కర్వ్ యాక్సలరేషన్ ఇస్తుంది. అండ్ మీకు రివర్స్లో ఒకవేళ యాక్సలరేషన్ నుంచి వెలాసిటీ కావాలి, సో అప్పుడు ఏంటంటే ద ఇంటిగ్రేషన్ ఆఫ్ adt. సో v ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ adt.
అండ్ సో ద డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ నుంచి డిస్ప్లేస్మెంట్ కానీ డిస్టెన్స్ కానీ కావాలి. S ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ VDT. ఇంటిగ్రేషన్ మీనింగ్ ఏంటంటే ఏరియా అండర్ ద కర్వ్, డిఫరెన్షియేషన్ ఈజ్ స్లోప్ ఆఫ్ ద కర్వ్. ఓకే, సో కాబట్టి ఏరియా అండర్ AT కర్వ్ వెలాసిటీ ఇస్తుంది అండ్ ఏరియా అండర్ VT కర్వ్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక గ్రాఫ్ ఇచ్చారు, లెట్స్ సే VT కర్వ్ ఇలా ఇచ్చారు. సో సమ్ ఇలా ఇచ్చారు అనుకోండి, ఇలా ఇచ్చారు VT కర్వ్. సో ఇప్పుడు మీకు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి. డిస్టెన్స్ అంటే దీని ఏరియా దీని ఏరియా దీని ఏరియా అన్నిటిని యాడ్ చేయడం. సో లెట్స్ సే ఇది S1 ఇది S2 ఇది S3 అనుకుంటే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ద డిస్టెన్స్ ఈజ్ యాడింగ్ ఆల్ ఏరియాస్ S1 ప్లస్ S2 ప్లస్ S3. అదే డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్న వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ద S1 మైనస్ S2 ప్లస్ S3, S1 S3 అప్పర్ హాఫ్ సైకిల్స్లో ఉన్నాయి కాబట్టి ప్లస్, సో S2 లోవర్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉంది కాబట్టి మైనస్. ఓకేనా, సో ఏరియా అండర్ ఇంటిగ్రేషన్ అంటే ఏరియా అండర్ ద కర్వ్, డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ ఆఫ్ ద కర్వ్. ఓకేనా, క్లియర్? చల్. సో ఇక ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్, సో వీటిని మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటాం. సో V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT, S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ అండ్ V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2AS. సో ఇవి 3 కైనమాటిక్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు దీంట్లో ఒక స్టాండర్డ్ రిజల్ట్, సో మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇఫ్ ఏ పర్సన్ మూవ్స్ ఫ్రమ్ X to Y కవరింగ్ ఏ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, సమ్ టైమ్ Tలో X1 ఇంకా అదే సేమ్ టైం Tలో నెక్స్ట్ X2 డిస్టెన్స్, ఇట్లా అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తున్నారు ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో. సో ఇప్పుడు ఈ పర్టికులర్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ A. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మీరు ఇనిషియల్ వెలాసిటీ ఫైండ్ చేయాలి అండ్ యాక్సలరేషన్ ఫైండ్ చేయాలి. సో ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 3x1 minus x2 by 2t and so the acceleration is x2 minus x1 by the time t square. సో ఇవి డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్స్ మీకు క్వశ్చన్లో అడుగుతారు, అంటే వాల్యూస్ ఇచ్చేసి సో ఫైండ్ చేయమంటారు. సో అప్పుడు మీరు డైరెక్ట్ ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ అయింది? సో డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏ క్వశ్చన్స్ చేయట్లేదు, బట్ మీరు ఒక్కసారి ఈ నోట్స్ రిఫర్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే, అంటే మీరు సబ్జెక్ట్ అంతా ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత సో ఈ నోట్స్ అనేది క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. అండ్ వీటిని ఈ నోట్స్ని అప్లై చేసి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, అప్పుడు ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, క్లియర్? చల్. సో ఇక సో నా లెట్స్, ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. ఒక బుల్లెట్ ఉంది, లెట్స్ సే దిస్ బుల్లెట్ ఈజ్ మూవింగ్ విత్ ఎ ఇనిషియల్ వెలాసిటీ U. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాంక్ ఉంది. ఇప్పుడు ఈ బుల్లెట్ వచ్చేసి ఈ ప్లాంక్ని హిట్ అయింది. ఓకేనా, అండ్ సో ప్లాంక్లో నుంచి మళ్ళీ V వెలాసిటీతో బుల్లెట్ బయటకు వచ్చింది. సో అలా కాకుండా మనం ఎన్ని ప్లాంక్స్ యూజ్ చేస్తే ఈ బుల్లెట్ని బయటికి రాకుండా ఆపవచ్చు. సో ద నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద బుల్లెట్ N ఈజ్ ఈక్వల్స్ టు సో ద U స్క్వేర్ బై U స్క్వేర్ మైనస్ V స్క్వేర్. సో U అన్నది ఎంత వెలాసిటీతో వచ్చి ప్లాంక్ని హిట్ అవుతుంది అండ్ V అన్నది సో ప్లాంక్ నుంచి ఎంత వెలాసిటీతో బయటకు వస్తుంది. ఓకేనా, సో ద నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు U స్క్వేర్ బై U స్క్వేర్ మైనస్ V స్క్వేర్. ఓకే, ఇంపార్టెంట్. అండ్ సో నెక్స్ట్, సో ఒక బాడీ ఇనిషియల్గా U వెలాసిటీ ఉంది, రైట్? సో అండ్ సో B పాయింట్ దగ్గర V వెలాసిటీ ఉంది. సో C ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడ్ పాయింట్. సో U దగ్గర సమ్ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర U వెలాసిటీ, B పాయింట్ దగ్గర V వెలాసిటీ ఉంది. సో అప్పుడు C పాయింట్ దగ్గర మిడ్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత అని అడుగుతారు. సో U స్క్వేర్ ప్లస్ V స్క్వేర్ బై 2. సో దీన్నే మీకు ఇక్కడ ఏ పాయింట్ దగ్గర V1 వెలాసిటీ, B పాయింట్ దగ్గర V2 ఇచ్చాను. ఇక్కడేమో U V తీసుకున్నా, ఇక్కడేమో V1 V2 తీసుకున్నాం. సో మిడ్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఫైండ్ చేయమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ బై 2. ఇక్కడైతే U స్క్వేర్ ప్లస్ V స్క్వేర్ బై 2. సేమ్ రిజల్ట్స్ని డిఫరెంట్ టర్మ్స్లో రాశాను. ఓకేనా, సో ద స్టాపింగ్ డిస్టెన్స్, సో ఒక బాడీ వెళ్ళి సో స్టాప్ అవ్వడం అంటే సమ్ యాక్సలరేట్ అవుతుంది. సో దాని స్టాపింగ్ డిస్టెన్స్ ఏంటి? ఏతోని యాక్సలరేట్ అయ్యి ఇనిషియల్ వెలాసిటీ యూతోని మూవ్ అయితే దాని స్టాపింగ్ డిస్టెన్స్ U స్క్వేర్ బై 2A, రైట్? అండ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద nth సెకండ్, సో U ప్లస్ A బై 2
ఇంటూ 2n మైనస్ 1. సో ఏది ఇది విత్ సమ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ a. ఓకేనా? అలానే సో ఫర్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ యావరేజ్ వెలాసిటీ వచ్చేసరికి u ప్లస్ v బై 2. ఇప్పుడు యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్లో సో ఇది ఆల్రెడీ మీకు ఇచ్చేసాను ఫార్ములా. నెక్స్ట్ సో ది అడిషనల్ ఫార్ములా ఫర్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో బాడీ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్లో ఉన్నప్పుడు సో ద యావరేజ్ స్పీడ్ u ప్లస్ v బై 2 రాశాను ఆల్రెడీ, అండ్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై 2 ఇంటూ t. లేదు అని అంటే మీరు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ద s బై t డిస్టెన్స్ బై టైం v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై 2. దీన్నే ఇలా రాసాం అనమాట. సో ఈ v యావరేజ్ అంటే ఏంటి? ద టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై 2. ఇక్కడ నుంచి s ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై 2 ఇంటూ t రాసుకోవచ్చు. సో ఇదే ఫార్ములాని సో కొంచెం మాడిఫై చేసి దీని విధంగా రాసాం. క్లియరా? డన్. చాలా గుడ్. నెక్స్ట్ ఇక సో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ రిజల్ట్. సో ఒక బాడీ ఇట్ ఈస్ మూవింగ్ విత్ u వెలాసిటీ. సో ఈ స్టాప్డ్ బై అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ ఆఫ్టర్ మూవింగ్ ఏ డిస్టెన్స్ s. సో ఒక బాడీ ఇలా మూవ్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడు బ్రేక్స్ వేసేసి సమ్ డిస్టెన్స్ s మూవ్ అయిన తర్వాత ఆపేసాయి. సో ఇఫ్ ద సేమ్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ nu, అంటే ఇనిషియల్ వెలాసిటీ ఫస్ట్ ఉన్న వెలాసిటీ కంటే n టైమ్స్ ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేస్తారు. ఫస్ట్ ఒక కార్ ఇలా వెళ్తుంది u వెలాసిటీతో, సో దానికి సమ్ బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేశారు. సో అప్పుడు అది ఏమైందంటే సో అది ఆఫ్టర్ కవరింగ్ ఏ డిస్టెన్స్ s అది స్టాప్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇఫ్ ద సేమ్ బాడీ మూవ్స్ విత్ ఎ వెలాసిటీ nu, స్పీడ్ ఈసారి n టైమ్స్ ఎక్కువ, దెన్ అండ్ సేమ్ బ్రేకింగ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. సో ఇప్పుడు అది ఎంత డిస్టెన్స్ తర్వాత ఆగుతుంది అని అంటే సో n స్క్వేర్ టైమ్స్ s. ప్రీవియస్ ఏమో ఓన్లీ s డిస్టెన్స్ తర్వాత ఆగుతుంది. సో ఇప్పుడు nu స్పీడ్తో వెళ్తున్న కారు సేమ్ బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేస్తే బ్రేకింగ్ ఫోర్స్ చేంజ్ చేయట్లేదు. సో ఎంత డిస్టెన్స్ తర్వాత స్టాప్ అవుతుంది అని అంటే n స్క్వేర్ టైమ్స్ s. క్లియరా? సో స్టాండర్డ్ రిజల్ట్. సో నౌ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ ద nth సెకండ్ అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో ఇదేమో జనరల్ ఫార్ములా. ద s nth సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు sn మైనస్ sn మైనస్ 1. సో అదే అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్ అయితే u ప్లస్ a బై 2 ఇంటూ 2n మైనస్ 1. ఆల్రెడీ ప్రీవియస్ లైన్లో కూడా రాశాను ఇది. సో ఒకసారి నోట్ చేసుకోండి. దీని బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ అడుగుతుంటారు. ఓకేనా? క్లియర్ దిస్ పార్ట్? గుడ్. నెక్స్ట్ సో ఇక గ్రాఫ్స్ మీకు ఒక 6 కేసెస్ ఆఫ్ గ్రాఫ్స్ని ఇక్కడ ఇస్తున్నాను. సో దట్ టు మనకు ఎక్కువగా అడిగేవి వెలాసిటీ టైం కర్వ్ అండ్ డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్. సో యాక్సలరేషన్ టైం కర్వ్ గురించి అడిగితే మీకు దానికి సంబంధించిన ఏరియా అంటే సో వెలాసిటీ గురించి కానీ ఇట్లా అడుగుతుంటారు అనమాట. ఓకేనా? సో ద ఏరియా అండర్ AT కర్వ్ గివ్స్ ద వెలాసిటీ కర్వ్. సో మీకు అక్కడ వెలాసిటీ గురించి ఎక్కువ అడుగుతుంటారు, రైట్? సో ఇప్పుడు ఒక బాడీ యూనిఫామ్ మోషన్లో ఉంటే దాని యొక్క వెలాసిటీ టైం కర్వ్ ఎలా ఉంటుంది? యూనిఫామ్ మోషన్ సో అంటే వెలాసిటీ కాన్స్టెంట్ ఇలా VT కర్వ్ ఇలా ఉంటుంది. అదే సో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి సో ద S ఈజ్ ఈక్వల్స్ టు VT అనమాట. సో కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది టైంతో పాటు. సో దాని డిస్టెన్స్ అనేది ఇలా కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. నెక్స్ట్ సో యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ విత్ u ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ 0. సో ఇది ఏంటంటే ఇనిషియల్గా టైం t0 దగ్గర బాడీ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో u ఈజ్ ఈక్వల్ 0 దగ్గర బాడీ రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి యాక్సలరేట్ అవుతుంది. ఎట్లా? యూనిఫామ్గా. సో యూనిఫామ్గా యాక్సలరేట్ అవుతుంది. v ఈజ్ ఈక్వల్స్ టు AT. ఓకేనా? u0 అనమాట. నెక్స్ట్ ద డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో బాడీ యాక్సలరేట్ అయితే సో దాని యొక్క కాంకేవ్ అప్వర్డ్ గ్రాఫ్, బాడీ ఇఫ్ ఇట్ ఈస్ యాక్సలరేటింగ్ దాని గ్రాఫ్ అన్నది ST కర్వ్ అన్నది కాంకేవ్ అప్వర్డ్ ఉంటుంది. అదే సో యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ సో విత్ u ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ 0 అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ 0 ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ 0. అంటే బాడీ t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర దాని వెలాసిటీ 0 కాదు, అండ్ సో t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర అది ఆర్జిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో వెలాసిటీ టైం గ్రాఫ్ ఎలా ఉంటుందంటే సో ఆరిజిన్ నుంచి కొంచెం పైకి మూవ్ అవుతుంది. అంటే ఇనిషియల్గా రెస్ట్ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, u వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. సో v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ AT. అదే డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్ అనేది సో ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఇలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ సినారియోస్. ఇంకొక 3 చూపిస్తా చూడండి మీకు సేమ్ గ్రాఫ్స్లో.
సో బాడీ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్, ఇనిషియల్గా వెలాసిటీ జీరో కాదు, అండ్ దాని డిస్ప్లేస్మెంట్ కూడా ఇనిషియల్గా జీరో కాదు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ నాట్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో జీరో టైం దగ్గర దానికి ఆల్రెడీ సమ్ డిస్ప్లేస్మెంట్ ఉంది. సో కాబట్టి వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ కర్వ్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఇనిషియల్ వెలాసిటీ అక్కడ నుంచి స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. అండ్ సో ఇనిషియల్గా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ నాట్, ఎస్ ఈజ్ ఈక్వల్ జీరో కాదు కాబట్టి ఈ గ్రాఫ్ కూడా ప్రీవియస్లో ఉన్న గ్రాఫ్ ఇదేమవుతుంది, పైకి షిఫ్ట్ అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎస్ నాట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఎస్ నాట్ ఇక్కడి వరకు అర్థమవుతుందా గ్రాఫ్. నెక్స్ట్ యూనిఫామ్లీ రిటార్డెడ్ మోషన్ టిల్ వెలాసిటీ బికమ్స్ జీరో. సో బాడీ రిటార్డ్ అవుతుంది అంటే దాని వెలాసిటీ అనేది తగ్గుతుంది. సో కాబట్టి వెలాసిటీ తక్కువై ఫైనల్గా ఇట్ కమ్స్ టు రెస్ట్. సో నెక్స్ట్ సో రిటార్డెడ్ మోషన్లో కాన్కేవ్ డౌన్వర్డ్ గ్రాఫ్ ఉంటుంది, ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో యాక్సలరేటెడ్ మోషన్లో కాన్కేవ్ అప్వర్డ్. సో కాన్కేవ్ యాక్సలరేటెడ్ మోషన్ ఎస్ వర్సెస్ టీ కర్వ్ కాన్కేవ్ అప్వర్డ్ ఉంటుంది. అదే సో రిటార్డెడ్ మోషన్లో ఎస్ వర్సెస్ టీ కర్వ్, సో ద కాన్కేవ్ డౌన్వర్డ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, కాన్కేవ్ డౌన్వర్డ్, ఇది షార్ట్ కట్. ఓకేనా. సో ఇక లాస్ట్ కేసు వచ్చేసరికి యూనిఫామ్లీ రిటార్డెడ్ దెన్ యాక్సలరేటెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఫస్ట్ రిటార్డ్ అవుతుంది, తర్వాత అదే డైరెక్షన్లో యాక్సలరేట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ రిటార్డ్ అవుతుంది, సో రిటార్డ్ అయ్యి జీరో అయింది, మళ్ళీ అక్కడి నుంచి యాక్సలరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా సో ఇది చూడండి డిస్ప్లేస్మెంట్ టైం కర్వ్, ఫస్ట్ రిటార్డ్ అయింది, సో మళ్ళీ అక్కడి నుంచి యాక్సలరేట్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, క్లియర్, డన్. సో ఈ 6 గ్రాఫ్స్, సో మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీటి బేస్డే ఉంటాయి మీకు. ఓకేనా. సో బట్ క్వశ్చన్ ఏం చేస్తారంటే కొంచెం ట్విస్ట్ చేసి అటు ఇటు చేసి అడుగుతుంటారు. ఓకే, క్లియర్, చలో. సో ఇక ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ నీట్లో కానీ జేఈలో కానీ ఎంసెట్లో కానీ చాలాసార్లు అడిగారు. సో ఒక ఆబ్జెక్ట్ అన్నది సమ్ సమ్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫాతోని ఫస్ట్ యాక్సలరేట్ అవుతుంది. సో ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి దాని వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది, అండ్ దెన్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటార్డ్ అవుతుంది, బీటా యాక్సలరేషన్తో రిటార్డ్ అవుతుంది, అండ్ ఫైనల్గా రెస్ట్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో సో బాడీ టోటల్ మ్యాక్సిమం వెలాసిటీ ఎంత, ఫస్ట్ యాక్సలరేట్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ రిటార్డ్ అవుతుంది. సో ఏ పాయింట్ దగ్గర అయితే అది రిటార్డేషన్ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఏ కార్ యాక్సలరేట్స్ ఫ్రమ్ రెస్ట్ ఫస్ట్ at constant rate alpha x for some time, so some time t వరకు, after which it decelerate at constant rate beta, ఇక్కడ నుంచి డిసలరేట్ అవుతుంది. సో టు కమ్ టు రెస్ట్ మళ్ళీ జీరో వెలాసిటీ అవుతుంది. సో ఇఫ్ ద టోటల్ టైమ్ ఎలాప్స్డ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ టైం t అయితే, సో దెన్ దట్ మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టైం t. ఆల్ఫా ఈజ్ ద యాక్సలరేషన్, బీటా ఈజ్ ద రిటార్డేషన్, సో t ఈజ్ ద టోటల్ టైం ఎలాప్స్డ్. ఓకేనా. సో ఇప్పుడు మీరు దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తే, సో ఇప్పుడు బాడీ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ కవర్ అయింది, ఇదే గ్రాఫ్ వి వర్సెస్ టీ కర్వ్. సో వి వర్సెస్ టీ కర్వ్లో ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా అండర్ ద విటీ కర్వ్. సో ఏరియా ఈజ్ వాట్, హాఫ్, ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, హాఫ్ ఇంటూ బేస్, బేస్ ఈజ్ ద టోటల్ టైం. సో సారీ బేస్ ఈజ్ ద టోటల్ టైం, ఇక్కడి నుంచి ఇక్కడికి టైం టీ, అండ్ సో హైట్, ఇది హైట్ వచ్చేసరికి ద మ్యాక్సిమం వెలాసిటీ. సో మ్యాక్సిమం వెలాసిటీకి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ. సో ఇది వి మ్యాక్స్, ఇది టీ ఇంటూ హాఫ్. సో సింపుల్గా మీరు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసుకోవచ్చు. సో హాఫ్ ఇంటూ బేస్ అంటేనేమో టైం టీ, సో హైట్ అంటేనేమో ద వి మ్యాక్స్ అనమాట. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనా, క్లియర్, డన్. నెక్స్ట్ సో ఇక మోషన్ అండర్ గ్రావిటీకి వచ్చేసరికి ఒక బాడీ ఫ్రీలీ ఫాలింగ్ అంటే ఒక సమ్ హైట్ నుంచి ఫాల్ అవుతుంది. సో అది మీరు త్రో చేయడం కానీ లేదంటే ఫ్రీ ఫాల్ అవుతున్నా కూడా, సో డిఫరెంట్ కేసెస్ సైన్ కన్వెన్షన్ తీసుకుంటే వెలాసిటీ ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, అప్వర్డ్ మోషన్ ఉంటే, డౌన్వర్డ్ మోషన్ ఉంటే వెలాసిటీ నెగటివ్. సో డిస్ప్లేస్మెంట్ అబౌవ్, ఇఫ్ ద ఫైనల్ పొజిషన్ ఈజ్ అబౌవ్ ద ఇనిషియల్ పొజిషన్, displacement positive. If the final position is below the initial position, displacement is negative. సో అదే సో యాక్సలరేషన్ వచ్చేసరికి ఎప్పుడు డౌన్వర్డ్స్ ఉంటుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి, మైనస్ జీ, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ. ఒకవేళ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ రెండు సేమ్ లెవెల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి, సో ద డిస్ప్లేస్మెంట్ ఈస్ జీరో.
సో ఇవి 3 డిఫరెంట్ సైన్ కన్వెన్షన్స్. ఓకేనా? సో ఇప్పుడు వీటిని బట్టి సో మనకి వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇక్కడ. సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్, సో ఇది ఒక టవర్ ఆఫ్ సమ్ హైట్ హెచ్. సో ఇక్కడ నుంచి మీరు ఒక ఆబ్జెక్ట్ ని డ్రాప్ చేస్తున్నారు. సో ఇప్పుడు ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో సమ్ టైమ్ టీ, సమ్ టైమ్ టీ, సమ్ టైమ్ టీ. సో ఇప్పుడు ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో దట్ రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ S1 is to S2 is to S3 till Sn is equals to 1 is to 3 is to 5 is to 7 is to అట్లా. సో దీన్ని గెలీలియోస్ లా ఆఫ్ ఆడ్ నెంబర్ అని కూడా అంటారు. సో దిస్ ఈస్ ద గెలీలియోస్ లా ఆఫ్ ఆడ్ నెంబర్స్, ద గెలీలియోస్ లా ఆఫ్ ద ఆడ్ నెంబర్. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ సో ద రేషియో ఆఫ్ టైం కవరింగ్ ఈక్వల్ డిస్టెన్స్. సో ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం రేషియో తీసుకుంటుంది? T1, T2, T3. అంటే S డిస్టెన్స్ కవర్ చేయడానికి T1, నెక్స్ట్ S డిస్టెన్స్ T2, నెక్స్ట్ S డిస్టెన్స్ T3. సో వాటి రేషియో వచ్చేసరికి ద T1 ఈజ్ ద ఫస్ట్ టైం, దెన్ ద సెకండ్ ఈజ్ T2 minus T1, ద థర్డ్ ఈజ్ T3 minus T2. సో టిల్ ద లాస్ట్ ఈజ్ Tn minus 1. So 1 is to root 2 minus root 1 is to root 3 minus root 2 is to till root n minus 1. Okay na? So this is the ratio of time covering the equal distances. Next, the ratio of total distance covered at the end of the time. So last law, what are the total distance covered? The ratio of total distance covered. So T is to 2T is to 3T is to 4T. So till NT is equals to 1 square, 2 square, 3 square. ఇట్లా స్క్వేర్స్ అవుతాయి అనమాట. అంటే టైం టీలో 1 స్క్వేర్ అయితే సో 2Tలో 2 స్క్వేర్, 3Tలో 3 స్క్వేర్, సో 4Tలో 4 స్క్వేర్, అట్లా సో డిస్టెన్సెస్ రేషియో అవుతుంది. క్లియర్? చలో గుడ్. నెక్స్ట్, సో అదే ఇఫ్ ఏ బాడీ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్ విత్ వెలాసిటీ u. సో మీరు ఏదైనా ఒక బాడీని గ్రౌండ్ నుంచి u వెలాసిటీతో త్రో చేస్తే సో అది సమ్ డిస్టెన్స్ సమ్ హైట్ హెచ్కి వెళ్ళి అక్కడ దాని ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అయి హెచ్ మ్యాక్స్ దగ్గర మళ్ళీ కింద పడుతుంది ఇలా. ఓకేనా? సో ఇప్పుడు ద మ్యాక్సిమం హైట్ అటైన్ హెచ్ మ్యాక్స్ ఎంత అంటే సో u²/2g. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం తీసుకుంటుందో మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి, మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. సో ద టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్, సో విచ్ ఈస్ u/g. అదే టోటల్ టైం, సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, సో టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ u/g ప్లస్ u/g విచ్ ఈస్ 2u/g. అలానే సో వెలాసిటీ ఆఫ్ ఫాల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇక్కడ బాడీ u వెలాసిటీతో త్రో చేస్తే సో మళ్ళీ ఎట్ ద పాయింట్ ఎట్ ద ఫాల్ ఎట్ ద వెలాసిటీ ఆఫ్ ఫాల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో మళ్ళీ ఇక్కడ ఎంత వెలాసిటీతో గ్రౌండ్ హిట్ అయ్యిందంటే సో ద సేమ్ వెలాసిటీ మన u వెలాసిటీతో త్రో చేస్తే మళ్ళీ u వెలాసిటీతోనే గ్రౌండ్ని హిట్ అవుతుంది. ఓకేనా? క్లియర్? రైట్. సో నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ఒక బాడీని గ్రౌండ్ నుంచి ఇలా u వెలాసిటీతో త్రో చేశారు. సో అది సమ్ హైట్ మ్యాక్సిమం హైట్ హెచ్కి రీచ్ అయింది. సో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళి కింద పడుతుంది కదా. సో ఇప్పుడు ఒక పాయింట్ హెచ్ దగ్గర గ్రౌండ్ నుంచి సమ్ హెచ్ స్మాల్ హెచ్ డిస్టెన్స్లో ఈ పాయింట్ని T1 టైంలో కవర్ చేసింది. ఇది మళ్ళీ సేమ్ పాయింట్ని మళ్ళీ T2 టైంలో సో క్రాస్ చేసింది. అంటే పైకి వెళ్ళేటప్పుడు T1 టైం ఇక్కడ క్రాస్ చేసింది ఈ పాయింట్ని, మళ్ళీ అదే పాయింట్ని పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు T2 టైంలో కవర్ చేసింది. ఓకేనా? అంటే T1 T2. సో ఇప్పుడు ద హైట్ ఆఫ్ ద పాయింట్, ఏ పాయింట్ దగ్గర హియర్ ద హైట్ ఆఫ్ ద పాయింట్, ఈ హెచ్ పాయింట్ యొక్క హైట్ ఏంటంటే హాఫ్ g T1 T2. ఇది ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్స్ పాత్ the body will have same speed for upward journey and downward journey. Motion of symmetry అంటారు. సో ఇక్కడ ఎంత వెలాసిటీ ఉందో ఇక్కడంతా, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడంతా. సో ఈక్వల్ అంటే ఈ టైంలో ఈ టైం T1 ఇంటర్వెల్లో ఈ టైం లాస్ట్ టైంలో సో ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సిమెట్రీ ఆఫ్ మోషన్ అంటారు. ఓకే. సో ఇఫ్ ఏ బాడీ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ క్రాసెస్ ఏ పాయింట్ T1 and T2, సో రెస్పెక్టివ్లీ ఈ 2 పాయింట్స్ని ఫస్ట్ ఈ పాయింట్ని ఫస్ట్ T1 టైంలో క్రాస్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు T2 టైంలో క్రాస్ అయింది. సో అప్పుడు ద హైట్ ఆఫ్ దట్ పాయింట్, ఆ పాయింట్ యొక్క హైట్ ఎంత ఉంటుంది గ్రౌండ్ నుంచి అని అంటే హాఫ్ g T1 T2. అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంతంటే
సో ద 2u/g ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ h is equals to 1/8 into g into t1 plus t2 whole square. 1/8 into g into t1 plus t2 whole square. సో ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకేనా. సో ఇక ద లాస్ట్ స్లైడ్ అండ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. సో మీరు ఒక పాయింట్ నుంచి సమ్ హైట్ లెట్స్ సే, సో ఇది ఒక పాయింట్, ఇక్కడ నుంచి సమ్ సమ్ పాయింట్ ఇక్కడ, సో ఈ పాయింట్ గ్రౌండ్ నుంచి సమ్ హైట్ హెచ్లో ఉంది. ఈ పాయింట్ నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక బాడీని v2 వెలాసిటీతో కిందికి త్రో చేస్తున్నారు, ఈ ఎల్లో కలర్ది. ఓకేనా. అండ్ అదే పాయింట్ నుంచి v1 వెలాసిటీతో ఒక బాడీని పైకి త్రో చేస్తున్నారు. మళ్ళీ అదే పాయింట్ నుంచి ఇంకో బాడీని v3 వెలాసిటీతోని హార్జాంటల్గా త్రో చేస్తున్నారు. ఒకటేమో పైకి, ఇంకోటి కిందికి, ఇంకోటి హార్జాంటల్గా త్రో చేస్తున్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ మూడిటికి ఇది టైం t, ఈ మూడు లెట్స్ ఏ బాడీ అప్వర్డ్, డౌన్వర్డ్ అండ్ హారిజాంటల్ విత్ సేమ్ స్పీడ్ టేక్స్ t1, t2, t3 టైమ్స్ రెస్పెక్టివ్లీ టు రీచ్ ద గ్రౌండ్. సో ఒకటి t1 టైం, ఇంకోటి t2, ఇంకోటి t3 టైం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సో మూడు టైమ్స్ మధ్యలో రిలేషన్స్ ఏంటంటే t3 ఈజ్ ఈక్వల్స్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ t1 ఇంటూ t2. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ద హైట్ ఫ్రమ్ వేర్ ద పార్టికల్ ఈస్ త్రోన్. సో ఎంత హైట్ నుంచి మనం ఈ పార్టికల్స్ని త్రో చేసామనంటే, సో హాఫ్ ఇంటూ జీ t1 t2, సేమ్ ఇక్కడ లాగానే. సో హాఫ్ ఇంటూ జీ t1 t2. ఓకేనా, క్లియర్. సో ఇవి మనకు కైనమాటిక్స్ ఆర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్కి సంబంధించిన సో ఇంపార్టెంట్ ఫార్ములే ఆర్ స్టాండర్డ్ రిజల్ట్స్ అండ్ ఇంపార్టెంట్ గ్రాఫ్స్. ఓకేనా. సో దీంట్లో ఎస్పెషల్గా గెలీలియోస్ లా ఆఫ్ ఆడ్ నెంబర్కి సంబంధించి ద వాటర్ ట్యాప్ క్వశ్చన్స్ కానివ్వండి, సో అది S1:S2:S3 ఈజ్ ఈక్వల్స్ టు 1:3:5 చెప్పాను కదా. సో దాని బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, లేదంటే గ్రాఫ్స్ అడుగుతారు, లేదంటే ఫస్ట్ స్లైడ్లో ఉన్న స్టాండర్డ్ రిజల్ట్స్, సో లైక్ టైం యావరేజ్ స్పీడ్ కానీ, లేదంటే డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా PDF చూసుకోండి. సో ఇది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో నోట్స్ని ఫాలో అవ్వండి. ఓకే. So thank you guys. We'll meet in the next video with motion a plane topic. So till then, bye. Take care.